హాయ్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా చూడండి, పాజిటివ్గా ఉంటే జీవితం మారుతుందని చాలాసార్లు చెప్తారు. నేను చాలాసార్లు పాజిటివ్ అఫర్మేషన్స్ చేశాను, పాజిటివ్గా ఉన్నాను. అదేవిధంగా మోటివేషనల్ వీడియో చూశాను, మోటివేషనల్ సెమినార్స్కి వెళ్ళాను. అయినా జీవితం ఎందుకు మారట్లేదు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ మోటివేషన్ అనేది ఒకరోజు ఒక గంట ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి మరలా మనకున్నటువంటి టెన్షన్లు, భయాలు, ఆందోళన, సెల్ఫ్ డౌట్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే పాజిటివ్ థింకింగ్ అనేది పని చేయట్లేదు అని మనకు తెలుస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఎందుకు పని చేయట్లేదు అని మనం గమనించినట్టయితే, మరి పాజిటివ్ అనేది కాన్షియస్ మైండ్ లెవెల్లో పనిచేస్తుందని, పాజిటివ్ థింకింగ్ మాత్రమే మనిషిలో మార్పుకి సరిపోదని, పాజిటివ్ థింకింగ్ కాక ఇంకొక భాగం ఉంది అని ఆ భాగాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. పాజిటివ్ థింకింగ్ ఎందుకు పనిచేయదు, పాజిటివ్ థింకింగ్కి కాక ఇంకా మార్పుకి అవసరమైనటువంటి ఇంకొక భాగం ఉంది, అదేంటి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది వీడియో ఆసక్తికరంగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుంది. ఇది మోటివేషనల్ వీడియో కాదు, ఇది మీ జీవితాన్ని మార్చేటటువంటి వీడియో అనమాట. నేను ట్రాన్స్ఫర్మేషన్ కోసమే పనిచేస్తున్నాను కాబట్టి వీడియో చూడండి. ఇక మనం ఒక కథ చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తికి అతని ఇంట్లో కొత్తగా కట్టినటువంటి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో వచ్చేసి ఒక చోట గోడకి నెర్రలు వచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి. ఆ పగుళ్ళు వస్తే అయ్యో పగుళ్ళు వచ్చినాయి అని చెప్పేసి పెయింట్ షాప్కి పోయి మంచి పెయింట్ తీసుకొచ్చి పెయింట్ వేసాడు. పెయింట్ వేసాక మళ్ళీ కొద్ది రోజులకి మరలా ఏమైంది, మరలా అక్కడ ఎక్కడైతే క్రాక్ వచ్చిందో మరలా క్రాక్ అనేది మళ్ళీ కనపడ్డది. అది ఎందుకు అనేది మనం ఆలోచించినట్టయితే, అది పునాదిలో ఏర్పడ్డటువంటి లోపం వల్ల ఆ విధంగా ఏర్పడింది. ఫౌండేషన్లో వచ్చే లోపం వల్ల క్రాక్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ అనేది ఒక పెయింట్ లాంటిది, కానీ సబ్కాన్షియస్ మైండ్ అనేది పునాది లాంటిది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బిలీఫ్స్, యాటిట్యూడ్స్, ఫీలింగ్స్, అదేవిధంగా భావోద్వేగాలతో ఏర్పడ్డ అనుభవాలు అనేవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది మనం మర్చిపోయి ఓన్లీ పాజిటివ్ థింకింగ్ మీదనే మనం ఆధారపడ్డట్టయితే విజేతలారా మనం ఒక్కొక్కసారి సమస్య పెద్దదిగా కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం పరిష్కరించాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఉదాహరణకు కాన్షియస్ మైండ్ ఏం చెబుతుంది, నాకు నమ్మకం ఉంది, నేను పాస్ అవుతాను, నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా దూకుతానని కాన్షియస్ మైండ్ చెప్తుంది. మరి దూకరా బాబు అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే, అబ్బో నాకు వీలు కాదు, నేను పాస్ కాలేను, నేను దూకలేను, నేను సాధించలేను అని సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది. ఇప్పుడు కాన్షియస్ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్కి తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది, కాన్షియస్ మైండ్ కెపాసిటీ 5 to 10% ఉంటుందని ఆల్రెడీ సైకాలజిస్టులు ప్రూవ్ చేశారు. మరి సబ్కాన్షియస్ మైండ్ కెపాసిటీ కూడా చెప్పారు. సబ్కాన్షియస్ మైండ్ కెపాసిటీ 90 to 95% ఉందని చెప్పారు. ఈ రెండింటికి ఘర్షణ వచ్చినప్పుడు ఏది గెలుస్తుందో అందరికీ తెలుసు కదా, సబ్కాన్షియస్ మైండే గెలుస్తుంది. కాబట్టి కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటిది ఎగిరిపోతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఒక కరెక్ట్ స్థాయిలో మనం చూడగలగాలి. మరి అసలు మన జీవితంలో మనం గెలవాలంటే ఏం చేయాలి? సబ్కాన్షియస్ మైండ్ అనేది కేవలం మనం మాటలు చెప్తే మాటలకే సబ్కాన్షియస్ మైండ్ అనేది స్పందించదని మనం తెలుసుకోవాలి. మరి మాటలు స్పందించకపోతే మనం ఏం చేయాలి? సబ్కాన్షియస్ మైండ్ స్పందించడానికి ఏ పద్ధతులు ఉన్నాయనేది మనం ఆలోచించినట్టయితే ఆ పద్ధతులను ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ పద్ధతులు ఏంటంటే కండిషనింగ్, రిపిటీషన్, అదేవిధంగా భావోద్వేగాలతో కూడినటువంటి అనుభవాలను ఏర్పరచడం. వీటి వల్ల మాత్రమే మనం సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం. మన జీవితానికి అవసరమైనటువంటి లక్ష్యాలను ఈ నమూనాలతో మాత్రమే పెడతాం. అలా కాకుండా కేవలం పాజిటివ్ థింకింగ్ తోటి మనం ఆధారపడ్డట్టయితే, పాజిటివ్ థింకింగ్నే బలంగా రుద్దినట్లయితే, పాజిటివ్ అఫర్మేషన్స్ని మరలా రిపీట్ చేసినట్టయితే అది ఆ ఫోర్స్ అనేది సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు.
పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న బలంగా రుద్దినటువంటిది. అంటే కమాండ్కి డిమాండ్కి సబ్కాన్షియస్ మైండ్ రెస్పాండ్ కాదని సైకాలజీ చెబుతుంది. అదేవిధంగా మోటివేషన్ కూడా సబ్కాన్షియస్ మైండ్కి చేరకపోతే మోటివేషన్ కూడా ఫలితం ఉండదు. అదేవిధంగా మనం ఎప్పుడైతే పాజిటివ్ ఐడియాలో మోటివేషన్లో ఉంటామో ఆ మోటివేషన్లో ఉన్నన్ని రోజులు ఉన్నంతసేపు మనం మంచిగా ఉంటాం. తర్వాత ఏమవుతుంది, మనలో ఏర్పడ్డటువంటి పాత కండిషనింగ్ ద్వారా ఏర్పడ్డటువంటి అలవాట్లు అంటే భయము, ఆందోళన, విచారము, అదేవిధంగా నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తుంటాయి. కాబట్టి మనం ఇక్కడ లోపాన్ని మనం గమనించినట్టయితే మనం ఏం చేస్తున్నాము, మన మైండ్లోని భాగం అంతా, మన శక్తిని అంతా మనం ఉపయోగించుకోవట్లేదు. కేవలం కాన్షియస్ మైండ్ని 5%, 10% కెపాసిటీనే వాడుతున్నాం. అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్ని అసలు మర్చిపోతున్నాం, వాడట్లేదు, ప్రయత్నం చేయట్లేదు. దాని గురించి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఎక్కడా చెప్పరు, ప్రాక్టీస్ చేపియరు, సాధన చెయ్యరు. అందుకని మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అంటే మనం రాంగ్ లెవెల్ ఆఫ్ మైండ్ని వాడుతున్నాం. అంటే ఒక మైండ్లోని ఒక భాగాన్నే వాడుతున్నాం, ఇంకొక భాగాన్ని మనం అసలు ఉపయోగించట్లేదు. ఉదాహరణకి మీరు కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశారు అనుకోండి. కారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, బహుశా మీరు బ్రేక్ మీద కాలు పెట్టి, ఒక బ్రేక్ మీద కాలు పెట్టి, బ్రేక్ మీద ఒక కాలు పెట్టి ఇంకొక కాలుతోటి వచ్చేసి యాక్సిలరేటర్ నొక్కారనుకోండి. కారు కదులుతుందా? ఇంజన్ స్టార్ట్ అయింది, ఇంజన్ మొత్తుకుంటుంది, ఇంజన్ నుంచి పెద్ద శబ్దం వస్తుంది, యాక్సిలరేటర్ మరల హై లెవెల్లో తొక్కుతున్నారు, కానీ కారు కదలదు. ఎందుకు కదలదు? బ్రేక్ మీద కాలు ఉంది కాబట్టి కదలదు. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే యాక్సిలరేటర్ అనేది మనం గమనించినట్టయితే పాజిటివ్ థింకింగ్, బ్రేక్ అనేది గమనించినట్టయితే బ్రేక్ ఇంజన్ ఆపేస్తుంది, అది సబ్కాన్షియస్ మైండ్ అనమాట. కాబట్టి ఇంజన్ ఇబ్బంది పడుతుంది, కానీ మరి మీరు నిరాశకు గురవుతారు. అంటే పాజిటివ్ థింకింగ్ ఏమో యాక్సిలరేటర్ లాగా ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది హ్యాండ్ బ్రేక్ లాగా ఉంటుంది. మరి ఇదంతా మంచిగానే ఉంది. మరి అసలైనటువంటి మార్పు రావాలంటే, జీవితంలో అసలైన మార్పు రావాలంటే అది చెప్పండి అని మీరు అడగవచ్చు. అయితే మనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. 3 దశలు ఇవ్వాలి. ఒకటి, మనలో ఉన్నటువంటి ఎమోషనల్ ప్యాటర్న్స్, ఎమోషనల్ నమూనాలకి తిరిగి ట్రైనింగ్ ఇవ్వాలి. పాత నమూనాల ప్లేస్లో కొత్త, మనం కోరుకున్న విధానంలో, కోరుకున్న లైఫ్ స్టైల్లో వాటికి కొత్త ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకు పాతవి పని చేయలేదా అంటే, పాతవి పని చేయకపోబట్టే కదా మనం అఫర్మేషన్స్ వాడాము. కాబట్టి అఫర్మేషన్స్ లెవెల్లో పని చేయదు. అందుకని సబ్కాన్షియస్ మైండ్కి ఏం చేయాలి, భావోద్వేగాలతో కూడిన నమూనాలని, పాత నమూనాలకి కొత్త ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా మనలో ఉన్న ఆటోమేటిక్ రియాక్షన్స్ ఉంటాయి, ఆ ఆటోమేటిక్ రియాక్షన్స్ అనేవి వాటి ప్లేస్లో కొత్త నమూనాలను ఎన్నుకొని వాటికి శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడూ కూడా కొత్త విషయాలని నేర్చుకోవటం, అనుభూతి చెందటం అంటే బాగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మన లక్ష్యాలు చేరుకునేటట్టు మనం శిక్షణ ఇవ్వాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చో ఆలోచించండి. అంటే పాజిటివ్ థింకింగ్ని అసలు బంద్ చేయమని అంటలేదు, పాజిటివ్ థింకింగ్ అసలు పనికిరాదని నేను చెప్పట్లేదు. పాజిటివ్ థింకింగ్ని ఒక ప్రోగ్రామింగ్ టూల్ అనుకోబాకండి, అది ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగపడదు. అది మీకు దిశానిర్దేశం చేసేటటువంటి, మీకు గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక దిక్సూచిలాగా ఉపయోగించండి. సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేయాలో సూచించేటటువంటి ఒక దిశానిర్దేశంలాగా, గైడెన్స్ సిస్టమ్ లాగా దాన్ని ఉపయోగించండి. అదేవిధంగా తర్వాత 2వ స్టెప్లో ఏం చేయాలి, సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఇక్కడ 2 స్టెప్పులు చేయాలి. పాజిటివ్ థింకింగ్ని ఏం చేయాలి, డైరెక్షన్ ఇచ్చేటటువంటి అంశంగా తీసుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? 1 రిపిటేషన్, 2 విజువలైజేషన్, 3 ఎమోషనల్ రిహార్సల్, భావోద్వేగాల ద్వారా కొత్త అనుభవాలను సృష్టించడం, అదేవిధంగా ప్రశాంతతని, అవేర్నెస్ని పెంచటం.
ఈ విధంగా చేయటం ద్వారా మనం మార్పుని సృష్టించవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఐఆమ్ ఫియర్లెస్ అన్నాడు అనుకోండి, దాని బదులుగా ఐఆమ్ ఫియర్లెస్ అని బలవంతంగా రిపీట్ చేసే బదులుగా నేను హాయిగా సురక్షితంగా ఉన్నాను అని రిపీట్ చేయండి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ఫోర్స్కి, కమాండ్కి, డిమాండ్కి అది రెస్పాండ్ కాదు. అది మనం ఏదైతే మరల పాజిటివ్గా అంటే మరల ఏదైతే రిపీట్ చేస్తున్నామో, అంటే ఏది ఫెమిలియర్గా ఉంటుందో దాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అదృశ్యమైపోతాయి. పాజిటివ్ ఆలోచన అనేది తప్పు కాదు, కానీ అది అసంపూర్ణమైంది. మీరు సబ్కాన్షియస్ కండిషన్తో సబ్కాన్షియస్ కండిషనింగ్ చేయడానికి పాజిటివ్ థింకింగ్ను ఉపయోగించినట్టయితే మార్పు చాలా వేగంగా వస్తుంది. ఈ వీడియో మీకు సహాయం చేసి ఉంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ మనసుకి ఒత్తిడి అవసరం లేదు, దీనికి సరైన శిక్షణ అవసరం. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. సీ యూ అగైన్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.